So today we are going to start revision. మనకి సిలబస్ అయిపోయిందండి. మ్యాక్సిమం ఇంకా నెక్స్ట్ మంత్ మనకి ఎగ్జామ్స్ అవ్వచ్చు. సో నౌ వీఆర్ స్టార్టింగ్ రివిజన్ వోంట్ టేక్ మోర్. అండ్ నౌ ఇప్పుడు 11 to 12 మీకు పేపర్ 1 అయితే క్లస్టర్ 1 అయితే ఫ్రమ్ 2 o'clock to 3 o'clock మీకు క్లస్టర్ 2 ఉంటుంది. అప్పుడు కూడా మీరు రావాల్సి ఉంటుంది 2 to 3. సో ఓకే, విల్ స్టార్ట్ అబౌట్ సన్, సూర్యుడి గురించి చెప్పుకుందాం. జస్ట్ వాచ్. సార్ ఏమ్మా సార్ అదే పక్కింట్లోని తాతయ్య చనిపోయారు, అటెండ్ అవ్వడం సార్ క్లాస్ అందుకని. సరే 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 అమ్మ, దయచేసి అందరూ మ్యూట్ చేయండి. మీ వాయిస్ వినిపిస్తున్నాయి. సార్ సరే సార్ అయితే సరే ఆఫ్ చేసుకోండి. ఓకే సార్. So I hope you can see the diagram. దీన్ని మనం సోలార్ స్పెక్ట్రమ్ అంటారండి, విద్యుదయస్కాంత వర్ణపటం. దాన్ని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని కూడా చెప్పొచ్చు. సోలార్ స్పెక్ట్రమ్ లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, విద్యుదయస్కాంత వర్ణపటం లేదా సౌర వర్ణపటం అని కూడా అనొచ్చు. దిస్ ఈస్ అవర్ బేసిక్ పాయింట్ విచ్ యు ఆర్ సపోజ్ టు know in this lesson. Solar spectrum or electromagnetic spectrum. So ఇందులో మనకి ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ చూడండి. లెఫ్ట్ సైడ్ విల్ బి హ్యావింగ్ గామా రేస్, గామా కిరణాలు. or just wait a minute. వినిపిస్తుందా? సార్ వినిపిస్తుంది సార్, కాకపోతే కొద్దిగా స్టక్ అయినట్టు అనిపిస్తుంది సార్. అదే అదే కొంచెం ఒక్కసారి కరెంట్ ఫ్లక్చుయేట్ అయింది ఇక్కడ మాకు. ఓకే సార్, కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఇప్పుడు 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 ఓకే సార్. ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. ఓకే, షేర్ మై బోర్డ్. ఓకే, సో కొంచెం ఇబ్బందిగా ఉంది. రైట్, పవర్ కట్ వచ్చింది. సో దిస్ ఈజ్ అవర్ సోలార్ స్పెక్ట్రమ్ అండి. మనకి లెఫ్ట్ సైడ్ గామా రేస్ ఉంటాయి. గామా రేస్ తర్వాత ఎక్స్ రేస్, ఎక్స్ కిరణాలు. దాని తర్వాత అల్ట్రా వైలెట్ రేస్, అతి నిర్లోహిత కిరణాలు. దాని తర్వాత మన కంటికి కనిపించే విజిబుల్ రేస్. విజిబుల్ రేస్ వి నుంచి ఆర్ వరకు ఉంటాయి. విజిబుల్ రేస్ తర్వాత ఇన్ఫ్రారెడ్ రేస్, ఐఆర్ అని చూపించాం. ఇన్ఫ్రారెడ్ రేస్ తర్వాత మనకి మైక్రోవేవ్స్, మైక్రో తరంగాలు అంటారు. దాని తర్వాత మనకి ఈ యొక్క రేడియో వేవ్స్ ఉంటాయి అన్నమాట, రేడియో తరంగాలు. ఇవన్నీ ఏంటి అంటే మనం సూర్యుడు వంటి నక్షత్రాల నుంచి మనం రేడియేషన్ ని కొలిచేటప్పుడు ఇవన్నీ కనిపిస్తాయండి.
మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే కదా. సో ఈ రేస్ ఇవన్నీ మనం చూడాలి అనుకుంటే అంటే అన్ని విధాలైనటువంటి రేడియేషన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ మొత్తం అంతా మనం స్పష్టంగా చూడాలి అనుకుంటే వీ హ్యావ్ టు గో అబౌవ్ అట్మాస్ఫియర్ అన్నమాట. మన యొక్క భూ వాతావరణానికి పైకి వెళ్ళిపోవాలి. భూ వాతావరణానికి పైకి వెళ్ళిపోతే డైరెక్ట్ గా సూర్యుడి తాలూకా కిరణాలు అన్ని డైరెక్ట్ మనం ఏ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఇవన్నీ కొలుద్దాం అనుకుంటే ఆ ఇన్స్ట్రుమెంట్ మీద మొత్తం 100% పడతాయి. సో వాటిలో ఇవన్నీ మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. బట్ వన్స్ వి ఎంటర్ ది అట్మాస్ఫియర్, వాతావరణంలోకి మనం ఎంటర్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ వాతావరణంలో ఉండేటువంటి పై పొరలు అంటే ఫస్ట్ ఎక్సో ఆవరణం లేదా ఐనోస్ఫియర్, దాని కింద స్ట్రాటోస్ఫియర్, దాని కింద ఉన్నటువంటి ట్రోపోస్ఫియర్, ఈ మూడు ఏం చేస్తాయంటే మాక్సిమం 90% సన్లైట్ ని అడ్డేస్తాయి. 90% రేడియేషన్ ని అడ్డేస్తాయి అనమాట. సన్లైట్ ఈస్ నథింగ్ బట్ రేడియేషన్. 90% అడ్డేస్తాయి. మిగతా 10% మాత్రం మన భూమి మీద చేరుతుంది అనమాట. అందుకే ఎర్త్ తాలూకా టెంపరేచర్ మొత్తం భూమి మొత్తం మీద తీసుకుంటే ఎప్పుడు 25 degrees సెంటిగ్రేడ్ దాటదండి. ఓవరాల్ టెంపరేచర్ ఎప్పుడు 25 degrees సెంటిగ్రేడ్ దాటదు. మనకు డౌట్ రావచ్చు, అదేంటి సార్ మనకి వేడిగా ఉండేటప్పుడు 40 degrees 45 కూడా వచ్చేస్తుంది, మీరు 20 దాటదు అంటున్నారండి. అనేది ఓవరాల్ టెంపరేచర్ అండి. మొత్తం భూమి మీద ఉండేటటువంటి అన్ని ప్రాంతాల తాలూకా టెంపరేచర్ వేరియేషన్స్ అన్ని లెక్కేసుకుంటే వచ్చేదే యావరేజ్ టెంపరేచర్. ఓకే, సో వీ నో దట్ అవర్ సన్ ఇస్ అ స్టార్. మన సూర్యుడు అతిపెద్ద నక్షత్రం అని మనకు తెలుసు. అఫ్ కోర్స్ ఈ యూనివర్స్ లో ఉండేటువంటి నక్షత్రాలు సూర్యుడు ఓన్లీ జస్ట్ బేబీ అనుకోండి, కానీ మనకు అది చాలా పెద్దదే. వాట్ ఆర్ ద మెయిన్ లేయర్స్ ఆఫ్ ద సన్? సూర్యగోళం ఏ విధంగా నిర్మితమై ఉంటుంది? సూర్యగోళంలో ఉండేటటువంటి పొరలు మొత్తం 7 ఉంటాయండి. ఆ 7లోని 6 ముఖ్యమైనటువంటివి ఇన్నర్ లేయర్స్ అంటారు, అంతర్గత పొరలు అంటారు, అవి 3. తర్వాత ఎక్స్టర్నల్ లేయర్స్ అంటారు లేదా అవుటర్ లేయర్స్ అంటారు, బాహ్య పొరలు అంటారు, అవి 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్యుడిలో హైడ్రోజన్ మండి హీలియం కింద మారేటటువంటి లేయర్ సెంటర్ లో ఉంటుందండి. దాన్ని మనం కోర్ అంటారు. ఆ కోర్ని కప్పుతూ మనకి రెండో పొర అయినటువంటి వికిరణ మండలం కన్వెక్షన్ బ్యాండ్ అంటారు, అది ఉంటుందండి, వికిరణ మండలం. అది ఏం చేస్తుంది అంటే కోర్ లో రిలీజ్ అయ్యేటటువంటి యొక్క హీట్ ని సూర్యుడి తాలూకా అవుటర్ లేయర్స్ వైపు పంపిస్తుందండి. సూర్యుడి యొక్క అవుటర్ లేయర్స్ వైపు పంపిస్తుంటుంది. నెక్స్ట్ మూడోది కన్వెక్షన్ బ్యాండ్, సంవహన మండలి. ఇది ఏం చేస్తుంది అంటే ఈ వికిరణ మండలిలోకి ఎంటర్ అయ్యేటటువంటి ఆ యొక్క రేడియేషన్ ని ఇన్నర్ అవుటర్ లేయర్ అంటే బయట పొరల్లో ఫస్ట్ పొరలోనికి ఫాస్ట్ గా పంపిస్తుంది అనమాట. బయట పొరలో ఉండే ఫస్ట్ పొర అయినటువంటి 4th బ్యాండ్ దీప్తావరణము అంటాము, ఇంగ్లీష్ లో దీప్తావరణం అంటాం, ఇంగ్లీష్ లో ల్యూమినోస్పియర్ అంటారు. ఆ దీప్తావరణంలోనికి పంపిస్తుంది. మనకి భూమి నుంచి సన్ చూసినప్పుడు మనకు అది ఎల్లో కలర్ డిస్క్ లాగా ఉండి దానిపైన ఒక పొర అలా కదులుతా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా గమనించారో లేదో సూర్యుని డైరెక్ట్ చూడండి, ఎల్లో కలర్ డిస్క్ లాగా ఉండి పైన పొర ఒకటి అలాగా రౌండ్ గా తిరుగుతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్లీ అదే మన యొక్క దీప్తావరణం అనమాట, ల్యూమినోస్పియర్. దాని రేడియేషనే మనం లెక్కిస్తూ ఉంటాం. ఓకే, ఈ కన్వెన్షన్ బ్యాండ్ ఏం చేస్తుంది అంటే సంవహన మండలి ఏం చేస్తుంది అంటే ఈ లోపల రేడియేషన్ బ్యాండ్ నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క వికిరణాన్ని రేడియేషన్ ని ఫాస్ట్ గా ఈ యొక్క దీప్తావరణంలోనికి పంపించేస్తుంది.
ఒకసారి యొక్క సన్ రేడియేషన్ అంటే లోపల ఉన్నటువంటి హీట్ కానీ దీప్తావనంలోకి వచ్చాక దాని తాలూకా టెంపరేచర్ నియర్లీ 10 times పెరుగుతుందండి. దాని యొక్క టెంపరేచర్ నియర్లీ 10 times పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోర్లో 5000 degrees సెంటిగ్రేడ్ డెవలప్ అయింది అనుకుంటే ఈ యొక్క ల్యూమినోస్పియర్ లేదా దీప్తావరణం చేరేసరికి దాని టెంపరేచర్ 50,000 degrees సెంటిగ్రేడ్ అవుతుంది అన్నమాట. జనరల్ గా ఈ యొక్క ల్యూమినోస్పియర్ అనేది కొన్ని thousands of kilometers వెడల్పు ఉంటుందండి. దానిపైన ఉండేదే వర్ణావరణం లేదా క్రోమోస్పియర్ అంటారు. మన సూర్యుడి తాలూకు రంగులు ఉదయాన్నే మనం రెడ్డిష్ లేదా ఆరెంజిష్ గా చూస్తాం, మధ్యాహ్నం అవుతున్న కొద్దీ ఎల్లోయిష్ లేదా వైట్ గా చూస్తుంటాం, మళ్ళీ సాయంత్రం అవుతున్న కొద్దీ రెడ్డిష్ లేదా ఆరెంజిష్ గా చూస్తూ ఉంటాం. ఈ రంగులన్నీ మనకి యొక్క క్రోమోస్పియర్. ఇది జనరల్ గా ఒక 50 నుంచి 60,000 kilometers ఉంటుందండి. 50 నుంచి 60,000 kilometers ఉంటుంది. ఈ క్రోమోస్పియర్ ని మనం ఫోటోస్పియర్ అని కూడా అంటూ ఉంటారు. ఫోటోస్పియర్ అని కూడా అంటూ ఉంటారు. ఓకే, ఈ క్రోమోస్పియర్ లో టెంపరేచర్ బాగా మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. ఈ ల్యూమినోస్పియర్ కన్నా క్రోమోస్పియర్ టెంపరేచర్ కొంచెం తక్కువగా ఉంటుంది అన్నమాట, కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ ద అవుటర్ మోస్ట్ లేయర్, 6th లేయర్, దాన్ని కరోనా అంటారు. సమ్ millions of kilometers ఉంటుంది దాని తాలూకా సైజు. సే 1 million kilometers లేదా 100 లక్షల వరకు ఉంటుంది అనుకోవచ్చు. మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఉంటుందండి. అది మాత్రం సంపూర్ణ సూర్యగ్రహణం, టోటల్ సోలార్ ఎక్లిప్స్ అప్పుడు మాత్రమే మన కంటికి కనిపిస్తుంది. టోటల్ సోలార్ ఎక్లిప్స్ అప్పుడు మాత్రమే మన కంటికి అది కనిపిస్తుంది అన్నమాట. అంతవరకు ఇది మన కంటికి ఏమీ కనిపించదు. అది కూడా కొన్ని క్షణాల వరకు మాత్రమే కనిపిస్తుంది ఈ యొక్క కరోనా అనేటటువంటిది. ఎప్పుడైనా సంపూర్ణ సూర్యగ్రహణం అప్పుడు చూస్తే మీకు సూర్యుడు ఎప్పుడైతే పూర్తిగా చంద్రుడి చేత కప్పబడిపోతాడో, అంటే భూమి చంద్రుడు మామూలు చంద్రుడి చేత కప్పబడిపోతాడో అప్పుడు మనకి చుట్టూతొక రింగ్ లా కనిపిస్తుంది. అంటే రింగ్ కి వెలుపల బ్రైట్ గా మెరుస్తున్నటువంటి ఒక పార్ట్ కనిపిస్తుంది. ఒక రౌండ్ షేప్ లో ఉండదు, కొంచెం బాగా క్లమ్జీ షేప్ లో ఉంటుంది. దాన్నే కరోనా అంటారు. దాని తాలూకు టెంపరేచర్ దాదాపు మళ్ళీ ఒక 50 లక్షల డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కూడా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఒక ఫోటాన్ లేదా ఇప్పుడు మన భూమి మీదకి వస్తున్నటువంటి ఒక ఎనర్జీ శక్తిలో, సౌరశక్తిలో ఒక చిన్న భాగం ఫోటాన్ అంటారండి. ఐన్స్టీన్ దానికి సమీకరణం ఇచ్చాడు, ఈక్వల్ hν అనేటటువంటిది. ఆ కోర్ లో రిలీజ్ అయ్యి ఈ కరోనా వరకు చేరడానికి దానికి నియర్లీ 17,000 నుంచి 30,000 లేదా 40,000 సంవత్సరాలు పడుతుందండి. ఇది ఒక నమ్మలేని నిజం. యూ కెన్ చెక్ ఇన్ ఇంటర్నెట్. ఈ కోర్ లో రిలీజ్ అయినటువంటి ఒక సన్ రేడియేషన్ లో ఒక భాగం, ఒక ఫోటాన్ కోర్ నుంచి పై సూర్యుడి తలక అంచు వరకు రావడానికి మినిమం 17 నుంచి 50,000 years వరకు పడుతుంది. ఎప్పుడైతే సూర్యుడు అంచు వరకు వచ్చిందో వెంటనే అంతరిక్షంలోకి, ఈ యూనివర్స్ లోకి రిలీజ్ చేయబడుతుంది. ఆ రిలీజ్ అయినటువంటి రేడియేషన్ ఫోటానే మన భూమిని చేరడానికి 8.5 నిమిషాలు పడుతుంది. సో 150 మిలియన్ కిలోమీటర్ల 150 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి దానికి పట్టే టైం ఏమొచ్చి 8.5 నిమిషాలు. సూర్యుడు లోపల నుంచి సూర్యుడి తలక అంచు వరకు రావడానికి పట్టే టైం 50,000 years. అంత టైం ఎందుకు పడుతుంది? ఆ యొక్క కాంతి కణం లేదా ఫోటాన్ ఎందుకు బయటకు రిలీజ్ అవ్వడానికి అంత టైం పడుతుంది అంటే సూర్యుడి తాలూకా అధిక బరువు వలన సూర్యుడిలో ఉత్పన్నమయ్యేటటువంటి ఆ యొక్క గ్రావిటేషనల్ పుల్, గురుత్వాకర్షణ లాగుడు బలం లోపలికి ఆ కణాలని కోర్ వైపు లాగేస్తూ ఉంటుంది. ఈ గ్రావిటేషనల్ పుల్లే ఈ యొక్క ఫోటాన్ ఎస్కేప్ అవ్వడానికి ఎంత టైం పట్టడానికి మెయిన్ రీజన్ అన్నమాట, మెయిన్ రీజన్. ఓకే, నౌ మనం సూర్యుడి తాలూకా బయట పొర గురించి మాట్లాడుకుందామండి. ఎందుకంటే లేదా ఈ యొక్క ఫోటోస్పియర్ అంటారు కదా, అది దాని గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే మనకి ఆ యొక్క బయట పొర నుంచి చేరినటువంటి కాంతే
మన భూమి వంటి గ్రహాల వైపు ప్రయాణిస్తుంది. సో సూర్యుడి నుంచి వస్తున్నటువంటి యొక్క విద్యుదయస్కాంత కాంతిలో, సూర్యుడి నుంచి వస్తున్నటువంటి యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లో 200 నానోమీటర్స్, దాన్ని మనం అతినీలలోహిత భాగం అంటామండి, అల్ట్రావైలెట్ రేడియేషన్. 2000 నానోమీటర్స్, 2000 నానోమీటర్స్ అంటే 10⁻⁹ మీటర్లు, దాన్ని మనం నియర్ ఇన్ఫ్రారెడ్ NIR అంటారు, సమీప పరారుణ ప్రాంతము అంటాము. ఈ రెండిటి మధ్యన ఉండేటటువంటి స్పెక్ట్రం వర్ణపటం భూమి ఉపరితలం మీద చేరుతుంది, మిగతావేవి చేరవు. అల్ట్రావైలెట్ కి ఇన్ఫ్రారెడ్ కి మధ్య ఉండేటటువంటి విజిబుల్ లైట్, దృశ్యకాంతి, అదే మనకి VIB GYOR అనేసి చెప్తా ఉంటాం కదా, ఇంద్రధనుస్సు అనుకోండి, ఆ దృశ్యకాంతి తప్ప మిగతాదేది మన యొక్క భూమి యొక్క పొరల మీదకి చేరం. ఎందుకంటే ఈ ఇన్ఫ్రారెడ్ భాగాన్ని మరియు అల్ట్రావైలెట్ భాగాన్ని భూమి యొక్క పై పొరలైనటువంటి ఐనోస్పియర్ మరియు స్ట్రాటోస్పియర్ ఈ రెండు అడ్డేస్తాయి. కొద్ది భాగం ఏవైతే ట్రోపోస్ఫియర్ లోకి ఎంటర్ అవుతాయో ఆ ట్రోపోస్ఫియర్ లో ఉండేటువంటి మేఘాలు ఇవన్నీ ఆ మిగతా భాగాలను కూడా అడ్డేసి మనకి కంటికి కనిపించే ఈ యొక్క 7 రంగులు కూడుకున్నటువంటి వైట్ లైట్ మాత్రమే మన భూపరితలాన్ని చేరుతుంది, దాన్నే మనం చూస్తాం. ఓకే, సో ఈ వికిరణం లేదా రేడియేషన్ ఎంతో ఎనర్జెటిక్ గా ఉంటుందండి భూమి యొక్క పై పొరను చేరేటప్పటికి. ఆ భూ పై పొర నుంచి మన ఎర్త్ అట్మాస్ఫియర్, మన ఎర్త్ తాలూకా సరిహద్దు లేదా తలం మీదకి చేరేటప్పటికి దాని తాలూకా ఇంటెన్సిటీ, తీవ్రత బాగా తక్కువగా ఉంటుంది అన్నమాట, బాగా తక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఇంటెన్సిటీ గురించి మనం చెప్పుకోవచ్చండి. ఈ సూర్యుడి గురించి స్టడీ చేసేటప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం సోలార్ కాన్స్టెంట్, సౌర స్థిరాంకం. సౌర స్థిరాంకం, ఈ సౌర స్థిరాంకం అంటే ఏంటి, కాన్స్టెంట్ అంటే ఏంటి, దీని గురించి చెప్పేటప్పుడు ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పాలి. ఏంటి అంటే నక్షత్రాలు వంటి వాటి తాలూకా క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలని మనం గుర్తించాలి లేదా కొలవాలి అంటే ఏ విధమైనటువంటి ఆ నక్షత్రాల నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క రేడియేషన్ కి ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా ఉండేటటువంటి ప్రాంతాలను ఎంచుకోవాలి. ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా ఉండే ప్రాంతాలని ఎంచుకోవాలి. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నక్షత్రాలని వాటిని స్టడీ చేస్తారు కదా, దాన్ని మనం ఆస్ట్రానమీ అంటారు, ఖగోళ శాస్త్రం అంటాం. దాని గురించి టెలిస్కోప్స్ అవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. మీరు ప్రపంచం మొత్తం మీద ఎక్కడైనా గమనించండి, ఎత్తైనటువంటి కొండల్లో చుట్టూ ఏ విధమైనటువంటి గిల్డింగ్లు వాటి తాలూకా కరెంట్ లైట్లు అవి ఇవి లేకుండా చీకటిగా ఉండేటటువంటి ప్రాంతాలని మాత్రమే ఎంచుకొని పెద్ద పెద్ద టెలిస్కోప్స్ లేదా ఖగోళ దృశ్య గదులు, వాటిని మనం అబ్జర్వేటరీస్ అంటుంటాము, అబ్జర్వేటరీస్ ని కడతా ఉంటారు నక్షత్రాలు యూనివర్స్ ని గమనించేటటువంటి ఆస్ట్రానమర్స్. సో అలాగే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే కాబట్టి సూర్యుడికి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ లో ఫస్ట్ది సౌర స్థిరాంకం అండి. ఫస్ట్ది సౌర స్థిరాంకం, సోలార్ కాన్స్టెంట్. దీన్ని స్టడీ చేయడానికి మనం భూమి మీద ఉండి సోలార్ కాన్స్టెంట్ కనుక్కుంటే మనకు వచ్చేటటువంటి వాల్యూ చాలా తప్పుగా వస్తుంది. దాని మెయిన్ కారణం ఏంటి అంటే ఇందాకలే చెప్పుకున్నాం స్టార్టింగ్ లోనే, సూర్యుడి తాలూకా 100% రేడియేషన్ లో కేవలం 10% రేడియేషన్ మాత్రమే మన అర్థం చేరుతుంది, అంటే మనం ఉంటున్న ప్లేస్ చేరుతుంది. సో నువ్వు సోలార్ కాన్స్టెంట్ లేదా సూర్య సౌర స్థిరాంకాన్ని కొలవడానికి నువ్వు ఆ 10% లైట్ తోటి నువ్వు చేస్తే ఏమీ రాదు.
సో అందుకు సౌర స్థిరాంకాన్ని కొలవాలంటే ఏం చేయాలి అంటే ఈ యొక్క రేడియేషన్ పూర్తి స్థాయిలో ప్రవహించేటటువంటి ప్లేస్ కావాలి. సో అందుకు ఏం చేయాలి అంటే సూర్యుడికి భూమికి సరిగ్గా మధ్యలో, సే ఫర్ ఎగ్జాంపుల్ 150 కోట్ల కిలోమీటర్ల దూరం రెండింటికి మధ్య ఉంది అంటే మనం భూమి నుంచి సూర్యుడి వైపు 75 కోట్ల కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆ ప్లేస్ లో ఒక ఏకాంక వైశాల్యం గల ఒక లోహపు ముక్కను తీసుకోవాలి. అంటే ఒక మీటర్ స్క్వేర్ మీటర్ కానీ స్క్వేర్ ఇంచ్ కానీ స్క్వేర్ సెంటీమీటర్ కానీ అలాగా ఒక ఫిక్స్డ్ స్క్వేర్ లేదా ఫిక్స్డ్ యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా అంటారండి, లేదా యూనిట్ ఏరియా అంటాము. యూనిట్ ఏరియా కలిగినటువంటి ఒక లోహపు ముక్క తీసుకోవాలి. ఆ లోహపు ముక్కని, మెటల్ స్ట్రిప్ ని సన్ రేడియేషన్ వస్తున్నటువంటి డైరెక్షన్ కి కరెక్ట్ గా ఆపోజిట్ గా పెట్టాలి. సన్ రేడియేషన్ నుంచి వస్తున్నటువంటి డైరెక్షన్ కి కరెక్ట్ గా ఆపోజిట్ గా 90 యాంగిల్ లో పెట్టాలి. పెట్టి ఒక యూనిట్ టైం ఇంటర్వెల్, ఇట్ మే బి 1 minute, 1 second, 1 hour ఆర్ 1 day, ఒక యూనిట్ టైం ఇంటర్వెల్ తీసుకొని దాన్ని ఏకాంక కాలం అంటాం. ఆ టైం ఇంటర్వెల్లో ఆ ప్లేట్ ఎంత హీట్ ని అబ్జర్వ్ చేసింది, ఎంత వేడిని అది గ్రహించింది అని లెక్కిస్తే దానిని మనం సౌర స్థిరాంకము అంటారు. సో దాని తాలూకా డెఫినేషన్ అక్కడ మీకు కనిపిస్తుందండి. సూర్యకిరణాలకు లంబంగా ఉన్న భూమి ఉపరితలంపై ప్రమాణ కాలంలో ప్రమాణ వైశాల్యంపై పతనమయ్యే కాంతి తీవ్రతను సౌర స్థిరాంకం అంటారు. దాని వాల్యూ ఎంత ఇచ్చాడు? దాని వాల్యూ ఎంత ఇచ్చాడంటే S is equal to 1370 వాట్ పర్ మీటర్ స్క్వేర్. 1370 వాట్స్ పర్ మీటర్ స్క్వేర్. ఇక్కడ వాడు చెప్పింది జాగ్రత్త చూడండి. సూర్యకిరణాలు లంబంగా ఉన్న భూమి ఉపరితలం. భూమి ఉపరితలం ఎప్పుడు గోళాకారంగా ఉంటుందండి, కర్వ్డ్ షేప్. సో సూర్యకిరణాలు ఎప్పుడు చూసినా మనకి స్ట్రెయిట్ గా అనేవి మాత్రం పడవు. సూర్యకిరణాలు ఎప్పుడు స్ట్రెయిట్ గా అనేది పడడం జరగదు. సో నీకు సూర్యకిరణాలకు 90 యాంగిల్లో పెట్టాలి అంటే నువ్వు ఎర్త్ అట్మాస్ఫియర్ దాటి బయటకు వెళ్ళిపోవాలి. ఎర్త్ దాటి బయటకు వెళ్ళిపోవాలి. నియర్ ఎర్త్ ఆర్బిట్స్ అంటే భూమికి దగ్గరగా ఉండేటటువంటి ఏరియాలో ఉంటే ఈ భూమి నుంచి వచ్చేటటువంటి రిలీజ్ అవుతున్న రేడియేషన్ అవి ఆ యొక్క మెటల్ ప్లేట్ మీద పడి కొంత ఈ భూమి తాలూకా రేడియేషన్ నుంచి అవి హీట్ ఎక్కుతాయి. సో అలా జరగకూడదు. అందుకే ఏం చేయాలి, సూర్యుడికి భూమికి మధ్య సగటు దూరం లేదా యావరేజ్ డిస్టెన్స్ కి వెళ్ళి ఒక ప్రమాణ వైశాల్యం గల లోహ పలకను ఒక ప్రమాణ కాలంలో ఉంచితే ఆ లోహ పలక ఎంతైతే వేడిమిని గ్రహిస్తుందో, సౌరకిరణాలు గ్రహిస్తుందో దాన్ని మనం సౌర స్థిరాంకము, సోలార్ కాన్స్టెంట్ అనేసి చెప్తా ఉంటారని మనకి డెఫినేషన్ ఇవ్వడం జరిగిందండి. సో అక్కడ ఉండి మెజర్ చేయడం చాలా కష్టం కాబట్టి, ఎందుకంటే 75 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించాలి అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. చంద్రుడి వరకే మాక్సిమం వెళ్ళగలిగారు మనుషులు, చంద్రుడిని దాటి వెళ్ళలేకపోయారు. చంద్రుడే 3 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అలాంటిది 75 కోట్ల కిలోమీటర్ల దూరం వెళ్ళాలంటే అవ్వదండి. సో ఏం చేస్తారు అంటే భూమి అంతటిని, భూమి మీద వేరు వేరే ప్రాంతాల్లో ఒకే కాలంలో ఈ యొక్క ప్రయోగం చేస్తారు. చేసి ఆ టైముల్లో రిలీజ్ అయ్యేటటువంటి సన్లైట్ ఎంత ఉంటుంది అని లెక్కేసి వాటన్నిటి తాలూకా యావరేజ్ ని మనం సౌర స్థిరాంకం లేదా సోలార్ కాన్స్టెంట్ గా చెప్తా ఉంటాం. వాటన్నిటి యొక్క యావరేజ్. సో సన్ రేడియేషన్ లేదా సూర్యుడికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ లో ఈ యొక్క సోలార్ రేడియేషన్ అనేది, సోలార్ కాన్స్టెంట్, సౌర స్థిరాంకం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుందండి. ఎందుకంటే ప్రతి ఏరియాకి ఒక విధమైనటువంటి ఈ యొక్క కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది. మెయిన్ కారణం మన ఎర్త్ ఏమి ఫ్లాట్ గా లేదు, బల్లపరుపుగా లేదు, టేబుల్ లాగా. ఇట్ ఈస్ అ రౌండ్ వన్. సో సన్లైట్ అనేది మొత్తం ఎర్త్ అంతా ఒకేలాగా పడదు. అలాగే పడితే ఈక్వేటర్ దగ్గర, ఈ భూమధ్య రేఖ దగ్గర ఎంతైతే వేడిగా ఉండాలో ధ్రువాల దగ్గర కూడా, పోల్స్ దగ్గర కూడా అంతే వేడిగా ఉండదు. కానీ పోల్స్ ఎప్పుడు చూసినా చల్లగా ఉంటాయి, ఐస్ తోటి నిండిపోయి ఉంటాయి. కానీ భూమధ్య రేఖ దగ్గర ఎక్కడా నీకు ఐస్ కనబడదు. దానికి కారణం
అక్కడ చాలా వేడిమిగా ఉంటుంది, అక్కడ చాలా వేడిమి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఈ సూర్యుడు అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా పడడు కాబట్టి ఈ సౌర స్థిరాంకం కొలిచేటప్పుడు కూడా అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండదు. అందుకే ఏం చేస్తారంటే భూమి మీద ఒక 1000 ప్లేసెస్ లోనో 2000 ప్లేసెస్ లోనో శుభ్రంగా రీడింగ్స్ తీసుకొని వాటన్నిటితో యావరేజ్ ని మనం సౌర స్థిరాంకం కింద ఇస్తాం. నెక్స్ట్ రెండోది ఎజ్ముత్ యాంగిల్. ఎజ్ముత్ యాంగిల్ సౌర ఉపరితల ఎజ్ముత్ యాంగిల్. ఈ డయాగ్రామ్ ఒకసారి గమనించండి, క్లారిటీ ఉంటే ఉంటుంది, లేకపోతే మీ దగ్గర నోట్స్ లో ఉంది. ఈ ఎజ్ముత్ యాంగిల్ అనేది ఎందుకు ముఖ్యం అంటే భూమి మీద ఇందాకలే చెప్పాను నేను, జస్ట్ ఒక 3 నిమిషాల ముందు చెప్పాను, భూమి మీద ఏ ప్రాంతంలో అయినా సరే సూర్యుడు ఎప్పుడు నీ కొంత వాల్తోటే ఉంటాడు, సూర్యుడు ఎప్పుడు నీ కొంత వాలుతోటే ఉంటాడు, స్ట్రెయిట్ గా అంటే 90 యాంగిల్ తో ఎప్పుడు కనబడదు. మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి సార్ మన చిన్నప్పటి నుంచి నడినెత్తిన సూర్యుడు ఉన్నప్పుడు అంటే 12 noon మధ్యాహ్నం టైంలో నడినెత్తిన సూర్యుడు ఉంటాడు అని చెప్పేసి మనం చెప్పుకుంటా ఉంటాం, కానీ నడినెత్తిన ఉండొచ్చు అంతే తప్ప కరెక్ట్ గా మీకు ఎలాగైతే నించున్నారో సేమ్ అదే లైన్ లో సూర్యుడు అక్కడ ఉండడని. బికాస్ సూర్యుడికి భూమికి మధ్య దూరం చాలా ఎక్కువ వలన, సూర్యుడికి భూమికి మధ్య దూరం చాలా ఎక్కువ వలన అంత దూరంలో ఉన్నప్పుడు మనకి దాదాపుగా స్ట్రైట్ లైన్ లో ఉన్నట్టుగా కనిపిస్తాడు ఎక్కడున్నా సరే. మధ్యాహ్నం టైంలో అంటే 11:30 నుంచి 1:30 వరకు మనకి దాదాపు మన నెత్తి మీద ఉన్నట్టుగా అనిపిస్తాడు, కానీ యాక్చువల్ గా చాలా యాంగిల్ తో ఉంటాడండి. ఆ యాంగిల్ నే మనం ఈ యొక్క ఎజ్ముత్ యాంగిల్ అంటారు. ఆ యాంగిల్ ని మనం సౌర ఉపరితల ఎజ్ముత్ యాంగిల్ అంటారు. అది ఎలా కొలుస్తారు? భూమి మీద నువ్వు నించున్నప్పుడు నువ్వు నించిన దగ్గర ఉండేటటువంటి దాన్ని హొరైజన్ లేదా క్షితిజ తలము అని చెప్తూ ఉంటారు. స్ట్రైట్ గా నించొని మన కంటి చూపు మేర, స్ట్రైట్ గా కంటి చూపు మేర ఎంతవరకు అయితే కనిపిస్తుందో దాన్నే మనం హొరైజన్ అంటారు. సో నీ కంటి నుంచి ఆ యొక్క అంచులకి, దిగంచులు అంటాం, నువ్వు చూసేటటువంటి అంచు వరకు ఒక లైన్ గీస్తే దాన్నే భూమి యొక్క క్షితిజ సమాంతర తలము, భూమి యొక్క హారిజాంటల్ ఈక్వటోరియల్ ప్లేన్ అంటారండి, లేదా హారిజాంటల్ ప్లేన్ అంటారు ఇంగ్లీష్ లో. ఈ యొక్క హారిజాంటల్ ప్లేన్ కి అంటే నువ్వు నించున్నావు కదా, నీ నించున్న డైరెక్షన్ లో నువ్వు ఒక లైన్ గీస్తే, అంటే హారిజాంటల్ కరెక్ట్ 90 యాంగిల్ తో ఒక లైన్ గీయాలి. ఆ పాయింట్ దగ్గర సో హియర్ సెంటర్ లో ఉన్నటువంటి పాయింట్, ఆ పాయింట్ దగ్గర మనకి సన్ ఎంత యాంగిల్ అయితే చేస్తుందో, దాన్ని మనం ఎజ్ముత్ అని చెప్తా ఉంటారు, ఈ సూర్యుడి యొక్క ఎజ్ముత్ యాంగిల్ కొలవడానికి ఒక పరికరం ఉంటుందండి, దాన్ని థియోడలైట్ అంటారు. ఈ థియోడలైట్ అనేటటువంటి పరికరాన్ని ఉపయోగించుకొని సూర్యుడు ప్రతి క్షణము ఎంత కోణంతో దిక్ చక్రం మీద, సెలెస్టియల్ సర్కిల్ అంటారు, దిక్ చక్రము అంటాం తెలుగులో, ఇంగ్లీష్ లో సెలెస్టియల్ సర్కిల్ అంటారు. సూర్యుడు నక్షత్రాలు తిరిగేటటువంటి ఆ యొక్క పాత్ని, వేని సెలెస్టియల్ సర్కిల్ అంటుంటారు, ఎందుకంటే ఇవన్నీ రౌండ్ గా కదులుతూ ఉంటాయి కాబట్టి. ఓకే, ఈ సెలెస్టియల్ పాత్ దాని దిక్ చక్రము అంటుంటాము. ఆ దిక్ చక్రం మీద ప్రతి నిమిషానికి ఎంత కోణంతో సూర్యుడు ప్రయాణిస్తున్నాడు అనేటటువంటి దాన్ని తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క థియోడలైట్ అనే పరికరం తీసుకొని ఎజ్ముత్ కోణాన్ని లెక్కిస్తే సరిపోతుంది. థియోడలైట్ అనే పరికరాన్ని తీసుకొని ఎజ్ముత్ కోణాన్ని లెక్కిస్తే మనకి సరిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం సూర్యుడి యొక్క ఎజ్ముత్ యాంగిల్ కొలవచ్చండి. ఈ ఎజ్ముత్ యాంగిల్ అనేటటువంటిది మనకి ఏ క్షణంలో అయినా సరే, ఏ ప్రాంతంలో అయినా సరే సూర్యుడి యొక్క సరైనటువంటి దిశని ఇస్తుంది, సూర్యుడి యొక్క సరైనటువంటి దిశని ఇస్తుంది అనమాట.
సో నెక్స్ట్ది అవర్ యాంగిల్, HYUR, ఆర్ యాంగిల్, గంట కోణము అంటారు. ఇవన్నీ ఏంటి అంటే సూర్యుడిని నువ్వు భూమి మీద నుంచి గమనించేటప్పుడు ఈ అన్ని వాల్యూస్ ని నువ్వు కనుక్కుంటే తప్ప ఈ ఎర్త్ కి సన్కి ఉండేటటువంటి రిలేషన్ ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేవు అనమాట. ఆ సోలార్ ఎనర్జీ కనుక్కునేటప్పుడు అంటే మనం ఈ 8C1 లో నేర్చుకునేది ఏంటంటే సోలార్ ఎనర్జీ ఎలా తయారు చేస్తారు అనేటటువంటి కాన్సెప్ట్స్. ఆ సోలార్ ఎనర్జీని తయారు చేయాలి అంటే నువ్వు ఇవన్నిటి గురించి క్షుణ్ణంగా చాలా నీట్ గా నీకు తెలిసి ఉండాలి. సో ఈ గంట కోణం, అవర్ యాంగిల్, దాని డెఫినేషన్ అక్కడ ఇచ్చాడు చూడండి. క్షితిజ సమాంతర తలంలో ఉత్తర దక్షిణాలు కలిపే యామోత్తర రేఖ మీద సూర్యకిరణాల యొక్క క్షితిజ సమాంతర అంశానికి మధ్య గల కోణం. క్షితిజ సమాంతర తలం ఇందాక చెప్పాను కదండి, హొరైజన్ ఆర్ సేమ్ ఈ భాషలో హారిజన్. ఆ తలాల్లో నార్త్ సౌత్ పోల్స్ ని కలపాలి. నార్త్ డైరెక్షన్ అండ్ సౌత్ డైరెక్షన్ కలిపేటటువంటి లైన్ యామ్యోత్తర రేఖ, ఇట్స్ అన్ ఇమాజినరీ లైన్, నార్త్ సౌత్ లైన్ అంటారు. ఆ యామ్యోత్తర రేఖ దానికి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు చేసేటటువంటి కిరణాల యొక్క హారిజాంటల్ కాంపనెంట్, క్షితిజ సమాంతర అంశం చేసే కోణం, దాన్ని మనం గంట కోణం లేదా ఆర్ యాంగిల్ అంటారండి. దాన్ని కనుక్కోవడానికి ఫార్ములా ఇచ్చారు. H is equal to 360 divided by 24 into 12 minus T డిగ్రీస్ అనమాట. అక్కడ T అనేది టైం, సమయం, H అనేది ఆర్ యాంగిల్. మధ్యాహ్నం టైంలో దాని విలువ మైనస్ లో చూపిస్తారండి, పగటిపూట దాని విలువ ప్లస్ లో చూపిస్తారు. దానికి కారణం ఒకటే, సూర్యోదయం ఈస్ట్ వైపు అవుతుంది, సన్ రైజ్ అయ్యి దాని యాంగిల్ అలా పెరుగుతా మధ్యాహ్నానికి పైకి వస్తుంది. అంటే 0 యాంగిల్ నుంచి పెరుగుతా 90 యాంగిల్ వరకు రావాలి. 90 యాంగిల్ నుంచి మళ్ళీ మధ్యాహ్నం అయ్యాక మళ్ళీ సూర్యుడు పశ్చిమ వైపు వాలిపోతాడు. ఉత్తరం నుంచి తూర్పు నుంచి ఉదయిస్తాడంటాం, పశ్చిమాన అస్తమిస్తాడంటాం. సన్సెట్, సన్ రైజ్ టువర్డ్స్ ఆన్ ఈస్ట్ అండ్ సన్సెట్ ఆన్ వెస్ట్. సో ఈస్ట్ వైపు కంటిన్యూస్ యాంగిల్ పెరుగుతూ ఉంటుందండి, అందుకు హెచ్ వాల్యూ ఎప్పుడు నీకు ప్లస్ వస్తుంది. వెస్ట్ వైపు వెళ్ళే కొద్దీ సూర్యుడి తలక యాంగిల్ డౌన్ అయ్యి ఆఖరికి నువ్వు ఆరిజిన్ కి 0కి వచ్చేస్తావండి. దాన్నే మనం సన్సెట్ అంటాం. అంటే వెస్టర్న్ ఘాట్స్ వెస్ట్ వైపు దిగిపోద్ది పూర్తిగా. సో ఆరిజిన్ కి ఆ సూర్యుడి తలక యాంగిల్ మధ్యలో ఉండేటువంటి ఏమి ఉండదు కాబట్టి 0 అంటాం. సో ఇక్కడ 90 నుంచి 0కి తగ్గిపోతుంటుంది, అందుకు మధ్యాహ్నం టైంలో ఆర్ యాంగిల్ వాల్యూ మైనస్ ఉంటుంది అన్నమాట. సో అక్కడ మీకు ఆర్ యాంగిల్ కనుక్కోవాలి అంటే మీరు ఏ టైంలో అయినా సరే ఆ టైంలో అక్కడ ఆ ఈక్వేషన్ H is equal 360/24 into 12 minus T అనేటువంటి ఈక్వేషన్ లో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. T is in టైం అండి. ఈ టైం కూడా మనం 12 hours ఫార్మాటే వెయ్యాలి. టైం వాల్యూ 12 hours ఫార్మాటే వెయ్యాలి. ఓకే, 24 hours ఫార్మాట్ కాదు. సో ఈ విధంగా మనకి ఆర్ యాంగిల్ వస్తుందండి. నెక్స్ట్ సోలార్ డిక్లినేషన్. సౌర తిరోగమనం. దీన్నే మనం డిప్ యాంగిల్ అని కూడా చెప్తూ ఉంటారండి. మన భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒక్కొక్క కోణంతో వాలి ఉంటుందండి. ఎర్త్ యాక్సిస్ ఇట్స్ 23.5 degrees టువర్డ్స్ ప్రజెంట్ అయితే నార్త్ కి వెస్ట్ కి మధ్యన 23.5 degrees ఫ్రమ్ నార్త్ వాలుతోటి భూమి తన చుట్టూ తను తిరుగుతుందండి. ఆ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. సో అట్ ఎనీ టైం భూమి సూర్యుడికి ఎప్పుడు 90 యాంగిల్తో ఉండదు. సో ప్రతి ప్రాంతంలోని సూర్యుడు ఏ డైరెక్షన్ లో ఉన్నాడు, ఇక్కడ స్పష్టంగా ఒక విషయం గమనించండి, సూర్యుడు ఉన్న డైరెక్షన్ ముఖ్యం. ప్రతిసారి ఈస్టా వెస్టా అనేది మనం చూడకూడదు. ఏ టైం అయినా నువ్వు తీసుకో,
సూర్యుడు ఏ డైరెక్షన్ లో ఉన్నాడో ముందు అటువైపు నించో. ఆ డైరెక్షన్ తోటి ఒక లైన్ నువ్వు గీసుకుంటే ఆ లైన్ హారిజాంటల్ కి, అంటే నువ్వు స్ట్రైట్ గా చూస్తే భూమి యొక్క అంచు వరకు నీకు చూడడానికి ఆకాశం భూమి కలిసే ప్రాంతం వరకు నీకు కనిపిస్తుంది కదా, దాన్ని మనం హారిజాన్ అంటాం. హారిజాన్ గీసినటువంటి లైన్, ఈ రెండింటి మధ్య యాంగిలే మనకి సోలార్ డిక్లినేషన్, సౌర తిరోగమనం అని. ఈ సోలార్ డిక్లినేషన్ కనుక్కోవాలి అంటే కంపల్సరీగా నీకు ఈక్వటోరియల్ ప్లేన్ అనేటటువంటిది తెలిసి ఉండాలండి. క్షితిజ తలము అంటారు, క్షితిజ తలము లేదా యామ్యోత్తర తలము అని చెప్తూ ఉంటాం. ఈ యామ్యోత్తర తలం నీకు ఎంత చక్కగా అయితే నువ్వు కనుక్కోగలవో, యామ్యోత్తర తలం నువ్వు ఎంత స్పష్టంగా అయితే నువ్వు గీయగలవో, అంత పర్ఫెక్ట్ గా నువ్వు ఈ యొక్క సోలార్ డిక్లినేషన్ ని కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించే ఉంటారు, ఎండాకాలంలో సూర్యుడు చాలా లేట్ గా అస్తమిస్తాడండి, తొందరగా ఉదయిస్తాడు. చలికాలంలో కొద్దిగా లేటుగా ఉదయించినట్టు అనిపిస్తుంది, తొందరగానే దిగిపోతాడు. ఎందుకంటే సాయంత్రం 6 అయ్యేసరికల్లా మనకి చీకట్లు కమ్మేస్తాయి. మాక్సిమం మనం ఉంటున్నటువంటి హిల్లీ రీజియన్స్ అయితే, కొండ ప్రాంతాలు అయితే చాలా త్వరగానే చీకటి పడిపోతూ ఉంటుందండి. ప్లెయిన్లో అయితే 5:30, 6:15 నెమ్మదిగా లైట్ గా చీకటి పడడం స్టార్ట్ అవుతుంది. కానీ ఈ యొక్క ఎండాకాలంలో అటు అటు ఈ యొక్క కొండ ప్రాంతాలైనా లేదా మైదాన ప్రాంతాలైనా 6:30 అయినా సరే ఇంకా ఎంతేటి ఇంకా లైటింగ్ ఎంత ఎక్కువ ఉందేటి, అంత చీకటి పడలేదేటి అనేటువంటి ఒక సెన్సేషన్ మనకు ఉంటుంది, ఒక సెన్సేషన్ మనకి ఉంటుంది అన్నమాట. సో దీనికి మెయిన్ రీజన్ ఈ యొక్క సోలార్ డిక్లినేషన్ లేదా సౌర తిరోగమనం. ఓకే డియర్ స్టూడెంట్స్, we will continue in the next class. We will continue in the next class అంటే రేపు మనం కంటిన్యూ చేసుకుందాం. ఇవాళ మధ్యాహ్నం 2 o'clock కి మనకి 8C2 పేపర్ ఉందండి. 8C2 పేపర్ మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ సార్. బాయ్ అమ్మా. అరుణ, ఓయ్ అరుణ. అరుణ, ఏం చేస్తున్నావు?